మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలోని గుంజేడు ముస్లిం ఆలయంలో మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. జనవరి 6వ తేదీ వరకు నిర్వహించే ప్రజా పరిపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి గ్రామంలో రోడ్లు నాణ్యతగా ఉండాలని అధికారులకు సీతక్క సూచించారు. కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం ఏర్పాటు చేసి గ్రామ స్థాయిలో అప్లికేషన్స్ దరఖాస్తులు తీసుకోవడానికి కావాల్సినటువంటి దిశ నిర్దేశన చేయడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమాన్ని కొనసాగింపుగా ఈరోజు ఈ రెండు మండలాల్లో కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా మా ప్రభుత్వము ప్రజాపాలన, ప్రజల ప్రభుత్వం, ప్రజల యొక్క సంక్షేమే మా ప్రథమ ధ్యేయం. దాన్ని చూసి తట్టుకోలేక అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ బెంబేలెత్తి నెలల తరబడి ఒక్కొక్కరు 4 ఏళ్ళు, 3 ఏళ్ళు, 9 నెలలు, 6 నెలల నుంచి జీతాలు కూడా రాక అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఇతర ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. అలాంటి అన్నీ కూడా పక్కన పెట్టిర్రు. సర్పంచులతోటి వాళ్ళ సొంత పనుల డబ్బుతోటి వాళ్ళు వచ్చి రైతుల మీద పడేది. కాబట్టి రైతులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాబోయే కాలంలో బోనస్తో కూడినటువంటి ధాన్యం కొనుగోలు కూడా ఉంటుంది, రైతు బంధు ఉంటుంది. ఒక్కొక్క కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టడం జరిగింది. ప్రజలు, సమాజం అంతా కూడా ఈ ప్రభుత్వాన్ని దీవించాలని, మరి సహకరించాలని కోరుకుంటున్నాను. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.